నెక్స్ట్ ఇంకోసారి వాడు చేయకుండా చూస్తాం. అట్లాగే మా వాడు తప్పు చేశాడయ్యా, వాళ్ళని మేము రోడ్డు మీద తిప్పాం కదా, ఇది మా వాడిని కూడా చొక్కా తీసి తిప్పాం చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఎవరో బెదవాళ్ళు ఇద్దరు తారులతో గుద్దుకున్నారు, మరి వాళ్ళని రోడ్డు మీద ఎందుకు నడిపించలా నువ్వు? వాళ్ళు ఏకంగా రోడ్ల మీదనే గుద్దేసుకున్నారు, మరి రోడ్ల మీద ఎందుకు నడిపించలా నువ్వు? వీళ్ళందరూ నడిపించావు కదా. అంటే సామాన్యుడికి ఒక లెక్క, పెద్దోడికి ఒక న్యాయం అనేది వస్తుంది కదా. కాబట్టి అట్లాంటి కంట్రోల్లో పెట్టుకోవాలా. ఈ రిపీటెడ్ సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఈ సమన్వయ లోపాన్ని సెటరేట్ చేసుకుని డెవలప్మెంట్ గురించి మరీ అతిగా ప్రచారం చేసుకోకుండా, అతిగా మాట్లాడకుండా, అలాగే ఎంతసేపటికి విపక్షాన్ని అతిగా తిట్టకుండా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పటి నుంచి దారిలో ఉంటది. లేదు ఇదే టెండెన్సీ కంటిన్యూ అయితే ఇప్పుడున్నటువంటి దానికంటే, అంటే క్రిందసారి 23 వచ్చినాయి, ఇదొక అంతకంటే తగ్గుతాయి. అది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే అది పెద్ద మైనస్ అవుతాయి. రైట్, చూద్దాం. మొత్తానికి 2029కి సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను మహానాడులో అదే పిలుపునిచ్చారు క్యాడర్ కి. ఒకవేళ నిజంగా గనక 2029లో రిపీటెడ్ సక్సెస్ అనేది దక్కితే టీడీపీకి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ మొత్తం మార్చేసినట్టే అవుతుంది. అది ఎంతవరకు సాధ్యం చేసి